ఆ ఇనుప ముక్క ఏమిటండి? వీధిలో దొరికింది, దేనికైనా పనికొస్తుందని. దిక్కుమాల ఇనుప ముక్కలు ఇంట్లో తీసుకురాకండి, శని. ఆ శనిగాడు నా జోలికి మాత్రం రాడే. చిత్తం శనిగాడి జోలికి శనిగాడే వెళ్ళలేడు కదండి అయ్యా. ఆ ఘోరించాలే తెలివితేటలకి. రే గోవిందం, అయ్యా వానాకాలం వర్షాలు కురవట్లేదేమిట్రా? మరే వర్షాలు కురవటం లేదండి అయ్యా. వర్షాలు కురవనందుకు గాను నీ జీతంలో 10 రూపాయలు విరగ్గోసేస్తున్నాను రా. వాన పడకపోతే అది నా తప్పురా, వానపాం విధవ. తొండం తీపిన గున్న ఏనుగు మొహలా మొహం చూడు. పోతావు రే, నాశనమైపోతావు. మహాశయ, మా నాన్న తను చేసిన అప్పుకు గాను నన్ను మీ దగ్గర పనిలో కుదిర్చి చచ్చాడు. పనిలో చేర్చుకున్నప్పుడు తమరు నెలకి 3000 రూపాయల జీతం ఇస్తానంటే మురిసిపోయాను. పాత బాకీలు వసూలు కానప్పుడు, పొలంలో పంట సరిగ్గా పండనప్పుడు, కొబ్బరికాయలు దిగుబడి తగ్గినప్పుడు, మీకు ఒంట్లో జబ్బు చేసినప్పుడు, మీకు జలుబు చేసినప్పుడు కొంత కొంత కోసుకుంటూ వచ్చి ప్రస్తుతం నాకు నెలకి 12 రూపాయల పావలా ఇస్తున్నారు. దాంతో ఏం తిన్ను బట్టి ఇది తమకు న్యాయమా మహాశయ? సుందరం, ఎక్కడికి? బయటికి రానా? బయటికి. కొంపలో కూర్చొని చదువుకుని పాస్ అవుదాం లేదు. ఎంతసేపు గాలిపటల్లా బలాదూరు తిరగడమే. ఏదో ముక్కులు బట్టి ఆ బియ్య పరీక్ష అయింది అనిపించకపోతే నీకెవడు 1,00,000 రూపాయలు కూడా కట్నం ఇవ్వడు. వినిపిస్తోందా? వీడొకడు నా కడుపుని చెడబుట్టాడు వెధవా. చిత్తం బాబుగారు ప్రహ్లాదు టైప్ అండి అయ్యా. మరే అంటే నేను హిరణ్యకశిపుడు టైపనా? రూపాయి కోసేశాను పో. రూపాయి కోసేస్తారా? 12 రూపాయల పావలా జీతంలో ఇందాక 10 రూపాయలు కోసి ఇప్పుడు రూపాయి కోసేస్తే ఇంకా మిగిలేదంతా రూపాయి పావలా. నా శార్థం. రేయ్, నన్ను కడుగుతున్నావు? క్షమించండి అయ్యా, నాకంటే తేడా తెలియటం లేదు.